తమిళనాడులో ఒక కీలక రాజకీయం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూల్చడానికి పార్టీలు ప్రయత్నిస్తే ఇప్పుడు ఇదివరకు ఎన్నికల్ని రాజకీయ పార్టీలే నిర్వహించాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ బృందమే నిర్వహించేది. కానీ ఇప్పుడు ఎట్లయితే పీకే టీములు లాంటివి వచ్చేసి, రాబిన్ లాంటి టీములు వచ్చేసేసి ఎలక్షన్స్ని కార్పొరేటీకరించినాయో, ఇప్పుడు ప్రభుత్వాల్ని కూల్చే విషయంలో కూడా కార్పొరేటీకరణ ప్రారంభమైంది. దానికి తమిళనాడు వేదికైంది. తమిళనాడులో తాజాగా ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా, మొన్ననే అతని పేరేంటి, మన స్టాలిన్ ఒక వ్యాఖ్య చేశాడు, ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది 3 నెలల్లోనో 5 నెలల్లోనో అన్నటువంటిది. నేను అప్పుడే ప్రస్తావించి, ఎట్టా కూలిపోతుంది, ఇంతకుముందు ఉన్న బలం కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది, 20 మంది దాకా ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అందరూ ఇటుకు వచ్చేసి కూర్చుని ఈవెన్ రాజీనామాలు చేసి మరి విజయ్కి తోడు నిలబడుతుంటే కూలిపోతుందని ఎట్ట చెప్తున్నాడు ఈయన అబూసరి. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఒక 4గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు కన్సల్టెన్సీ ఏజెన్సీ నడుపుతున్నారు. మాజీ మంత్రి సెంధిల్ ఎవరైతే ఆ మధ్యన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైలు మీదన బెయిల్కి వచ్చి, బెయిల్ మీద బయటకు వచ్చి జైల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి తీసేసి ఆ వెంటనే రాగానే మళ్ళీ మంత్రి పదవి ఇస్తే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పదవి పోయినటువంటి అపర కోటీశ్వరుడు అయినటువంటి సెంధిల్ నడిపిస్తున్నటువంటి కన్సల్టెన్సీ ఏజెన్సీ 15 మంది టీవీకే ఎమ్మెల్యేలని యువతలకి లాక్కు రావడానికి కుట్ర పన్నింది. అప్పుడు ఏఐడిఎంకేకి సంబంధించిన టీంతో కూడా వీళ్ళే మాట్లాడి ఉండేవాళ్ళేమో, అప్పుడు మద్దతును ఉపసంహరించుకునేటట్టు చేసేవాళ్ళేమో. ఆ తర్వాత డిఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే 15 మంది ఎమ్మెల్యేలని విజయ్ పార్టీ నుంచి చీల్చేసి టీవీకే వైపు, అదే డిఎంకే వైపు చేర్చుకుంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా కలిపేసేసి కథ నడపడానికి, అంటే ప్రభుత్వాన్ని డిఎంకే ఏర్పాటు చేయడానికి కథ నడిపే ప్రయత్నం చేసినట్టున్నాడు. అత్యవసర మార్కులు వచ్చినటువంటి టీవీకే ప్రభుత్వాన్ని గద్దెదించడానికి డిఎంకే చేసిన కుట్రని భగ్నం చేశారు పోలీసులు. 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారని తేలింది. తద్వారా తమిళనాడులో కొత్త 2 కాన్సెప్ట్లు, ఒకటి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అత్యవసర రిజల్ట్ వస్తే ఇట్లా కూలుస్తారన్న కుట్ర. రెండవది వచ్చేటప్పటికి ఇలాంటిది, అంటే ప్రభుత్వాలు కూల్చే పనుల్లో కూడా కన్సల్టెన్సీలు నడుస్తున్నాయి అన్నటువంటి వ్యవహారం కొత్తగా బయటపడింది.